పంచమి గురించి శబరి పంచమి మనసు ఎంత వెన్నో నిర్ణయాలు కూడా అంతే కఠినంగా తీసుకుంటుంది. మాట మీద నిలబడుతుంది. తన ఇంట్లోంచి వెళ్ళిపోతాను అంటే ఖచ్చితంగా వెళ్ళిపోతుంది. శ్రీమంతం వరకు నేను ఎలాగోలా ఆపాను అన్నట్టు చెప్తూ ఉంటుందన్నమాట. అయితే కరాలి ఓవైపు పంచమికి శ్రీమంతం కానీ జరిగితే ఇక పంచమి కడుపులో ఉన్న బిడ్డని ఏమి చేయలేమని, ఆ విశాలాక్షికి తనకి మృత్యువులా తయారవుతుందని గరుడ రాజుతో మాట్లాడి, నాకు ఇంకొంచెం శక్తి కావాలి, నేను ఆ కడుపులో ఉన్న బిడ్డను విచ్ఛిన్నం చేయాలంటే అని అయితే చెప్పి ఆ శక్తిని అయితే తీసుకుంటుంది. గరుడ మంత్రం జపిస్తూ ఉంటే జ్వాల కడుపులో ఉన్న బిడ్డ దానికి ఒక రకంగా శబ్దాలు చేస్తూ ఉంటుంది. ఆ శబ్దాలు పాములకు మాత్రమే వినిపిస్తాయి. అప్పుడు ఆ శబ్దాన్ని తట్టుకోలేక ఆ బిడ్డ అనేది విచ్ఛిన్నం అయిపోతుందని చెప్తుంది. ఇక శ్రీమంతం వరకు మోక్ష కానీ వరుణ్ కానీ అటు జ్వాలని, మోక్ష ఏమో పంచమిని కంటికి రెప్పలా చూసుకుంటూ ఉంటారు. ప్రతిదీ మందుల దగ్గర నుంచి ఫుడ్ కానీ అంతా దగ్గరుండే చూసుకుంటూ ఉంటారు. ఒకవైపు మోక్ష, ఒకవైపు వరుణ్. నాగమాత కూడా నాగేశ్వరి వాళ్ళకి ఒక ఆదేశం చేస్తుంది. మీరు శివయ్యకి పూజ చేస్తూ ఉండండి, నాగకన్యలతో పాటుగా పంచమి కడుపులో ఉన్న బిడ్డకి ఏ అపాయం జరగకుండా సేఫ్గా డెలివరీ అవ్వాలన్నట్టుగా మీరు కూడా పూజలు చేయండి అని అయితే చెప్తూ ఉంటాడు. అయితే మోక్ష పంచమిని ఎంత జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు. ఇక పంచమికి అలాగే జ్వాలకి చూస్తుండగానే నెలలు కూడా దగ్గరకు పడిపోతాయి. ఇద్దరికి శ్రీమంతం అయితే చేస్తారు. ఇక జ్వాల విషయంలో మాత్రం కరాళి గరుడ శక్తిని పెంచుకుంది కాబట్టి ఆ శక్తి వల్ల తన కడుపులో పెరుగుతున్న బిడ్డ విషయంలో చాలా ఇబ్బందిని ఎదుర్కొనవలసి వస్తూ ఉంటుంది. ఈ శ్రీమంతంలో అయితే పంచమి చాలా చక్కగా రెడీ అయింది. చూడ్డానికి మొహంలో ఎంత కళ ఉందంటే తల్లి కాబోతున్న వాళ్ళకి ఆ కళ అనేది ఫేస్లో బాగా తెలుస్తుంది అంటారు. ఇక శ్రీమంతంలో ఆ కళ ఇంకా ఎక్కువ అవుతుంది అని కూడా చెప్తూ ఉంటారు కదా. సేమ్ ఆ కళనే పంచమి మొహంలో అయితే మనకు బాగా స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది.